నా అనుభవం ప్రకారం 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో నా అనుభవం ప్రకారం చెబుతున్నా. సార్ నమస్తే, మీ పేరండి? నమస్తే, నా పేరు రవి. ఏం చేస్తారు? నేను వ్యాపారం చేస్తాను. ఏం వ్యాపారం? పసుపు వ్యాపారం. అంటే ఒక రకంగా చెప్పండి, వ్యవసాయం దుగ్గురాల ఎలా ఉంది? వ్యాపారం ఎలా ఉంది? వ్యాపారం బాగానే ఉంది, ఇబ్బంది లేదు. రైతులను పట్టించుకుంటున్నారు ప్రభుత్వం? పట్టించుకుంటున్నారు. మరి అన్నదాత సుఖీ భవ రైతులకు ఎవరి కాకుండా పడట్లేదని చెప్పి గత పాలకులు మాట్లాడుతున్నారు. అసలు రైతు పరంగా మంచి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసీపీ ప్రభుత్వం అంటా ఉన్నారు. మరి ఏం చెప్తారు? వైసీపీ ప్రభుత్వం మోజులో ఉండవాళ్ళు చెప్పాల్సిందే కానీ నిజ జీవితంలోకి నిజంగా లైన్లోకి వస్తే వాస్తవాలు చెప్పాలంటే ఇప్పుడే రైతుకు బాగుంది. ఎందుకని అంటారు? ధాన్యం సకాలంలో మంచి రేట్లు అమ్మిని, మంచి పంటలు పండి, సకాలంలో వాటర్ ఇచ్చారు, సకాలంలో ఎరువులు ఇచ్చారు. రైతులు సుభిక్షంగా ఉన్నారు, పండిన దాన్ని అమ్ముకున్నారు, సంతోషంగా ఉన్నారు. వాళ్ళ పిల్లలకి చదువులు కానీ వ్యాపారాలకు కానీ వాళ్ళకి అవసరాలకు వాడుకొని చంద్రబాబు గారికి చేయెత్తి దండం పెడుతున్నారు. గతంలో చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు? గతంలో ఏం చేశారు? ముందు అమ్ముకోవటానికి గొడిగేసుకొని లైన్లో నుంచున్నారు గతంలో. ఇప్పుడు అది కూడా లేదుగా. ఏడా నలుగురు కలిసి బయట తాగితే కేసు, ఎవడైనా గట్టిగా మాట్లాడితే అవుట్, అని లేపేయటం. జగన్మోహన్ గారి ప్రభుత్వం గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ తెలుసుకొని ఉన్నారు. అదే సార్, ఈ రోజున ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. మళ్ళీ జగన్నే కావాలని కోరుకుంటున్నారు సార్ ప్రజలు. ఆ మోజులో ఉన్నాడు, ఎప్పుడు కోరుకుంటానే ఉన్నాడండి. పెళ్ళాం మంచిదైతే బయటకు వెళ్తా, దాని మోజులో ఉండి వెళ్తున్నాడు. దానికి మనమేం చెబుతాం? అది వేస్ట్ మాట్లాడు, చెప్పే మాటలు వేస్ట్. వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే విధానం, వాడు పోతున్న పోకడ, ఇంకా వాళ్ళకి భయం లేదు. చంద్రబాబు అంటే వాళ్ళకి భయం లేదు. ఇంకా భయపుట్టే విధంగా వీళ్ళు చేసే ప్రభుత్వం కాదు ఇది. వాస్తవాలని దగ్గరగా పోతుంటారు. ఎప్పుడైనా వైసీపీతో పెట్టుకుంటే మన ప్రమాదానికి చేరువలో ఉండట్టే, ఎప్పుడైనా పడిపోవచ్చు. అందుకని ఇకనైనా జనం ఇంకా తెలుసుకోవాల్సిన కొందరు ఉన్నారు. అంటే ఈ రోజున ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తా ఉన్నారో వాళ్ళనే టార్గెట్ చేసి రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం అని చెప్పి వైసీపీ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు, నిజమేనంటారా? రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి నిజంగా వస్తే కొంతమంది ఫస్ట్ రేంజ్లో పోవాల్సిన వాళ్ళు ఇంకా మిగిలే ఉండారు. పోలాళ్ళు ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన వాళ్ళకి ఇది అందలే. ఇంకా అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి రాలా. ఇంకా వస్తే ఇంకో విధంగా ఉంటుంది. వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం పరిపాలిస్తున్నారు, మేము వచ్చాక మా డిజిటల్ బుక్ మేము మెయింటైన్ చేస్తాం, ఇప్పుడు కూడా పేర్లు రాసుకుంటున్నాం అంటున్నారు. మరి రాసుకుంటారయ్యా, ఆ మాత్రం భయం లేకపోతే ఎవడు కాడించి, రైతు అంటే భయం ఉంటేనే కాడి కిందకు వచ్చేది ఎద్దు. ఇవన్నీ ఎద్దులు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు బాగా తెలియదు. ఆ మాత్రం రాసుకోకపోతే కుదరదు సార్. మరి వ్యవసాయ పరంగా చూసుకున్నట్టయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రైతులు మోసం చేస్తూ ఉన్నాడు, అన్నదాతలు మొత్తం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఏం నిజమేనా? ఆత్మహత్యలు చేసుకున్నది రికార్డు బయటికి తీయమను. ఏ మండలంలో ఏ గ్రామంలో ఎంతమంది చచ్చిపోయారు, ఏ కారణం చేత చచ్చిపోయారు, అది రికార్డు బయటికి తీసుకొచ్చి సవాల్ చేస్తున్నాం. మనం దాన్ని రిసీవ్ చేసుకోవడానికి లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు రెడీగా ఉన్నారు. మేము 40 సంవత్సరాల పార్టీ సర్వీస్, మేము ఇటువంటి ఎన్నో చూసాం. ఇటువంటి లుచ్చాగాళ్ళని ఎవరూ లెక్క చేయరు. నీ గురించి ఎక్కువ పదే రాంబాబు చేస్తున్నాడు చూడు హల్చల్లు, అవి లెక్కలో తీసుకుంటే ఆడు పెద్దోడు అయిపోయినట్టు లెక్క. ఈ గవర్నమెంట్ అటు తీసుకోదు, వాడి పని ఆడు చేస్తాడో వీళ్ళ పని వీళ్ళు చేస్తుంటారు. అంబటి రాంబాబు అరెస్ట్ చేసిన తరుణంలో కూడా కాపు నాయకులను అరెస్ట్ చేశారు, పెద్ద బుల్లను అరెస్ట్ చేశారు, కూటమి ప్రభుత్వానికి ఇంకా మామూలుగా ఉండదని చెప్పి అంటూ ఉన్నారు కదా. మరి అది ఒక స్ట్రాటజీ అంతే. ఓట్లు వంచుకోవటం కోసం, జనాల్ని కవరింగ్ చేసుకోవటం కోసం అదొక స్ట్రాటజీ. ఏంటంటే ముందు చీల్చాలి, కూటమి ప్రభుత్వాన్ని చీలిస్తే ఇంకో రకంగా ఉంటుంది. అప్పుడు పన్నాగాలు అప్పుడు వీళ్ళందరూ హై నాయకులను కలవటం, సెంటర్లకు వెళ్ళి రావటం, సెంటర్లకు మంతనాలు జరపటం, ఇవన్నీ మామూలేనాయా. ఇది గవర్నమెంట్ మాత్రం 100% స్వచ్ఛందంగా పనిచేస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6లో లేని పథకాలు ఎన్నో అమలు చేసుకుంటూ వస్తుంది. పేదవాడికి న్యాయం జరుగుతుంది, అది కావాలి. ఉన్నవాడు తీసుకెళ్ళి పెడితే ఉపయోగం లేదు. ఉన్నవాడు పేదవాడికి సహాయం చేయాలి, అది ప్రభుత్వ పరంగా. అది మాకు తెలిసిన నీతి ఏంటంటే చంద్రబాబు సత్యంత వరకు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. మరి ఏదైతే ఈరోజు లోకేష్ గారు పనితీరు ఏంటి అసలు? లోకేష్ గారు యంగ్ డైనమిక్ లీడర్ అండి. ఆయన విజన్ వేరు, చంద్రబాబు గారి విజన్ వేరు. చంద్రబాబు గారు మాలాంటి వాళ్ళకి సహాయం చేసే స్థాయిలో ఉన్నాడు. లోకేష్ గారు అంటే కుర్రోళ్ళకి చూస్తున్నాడు, కొద్దిగా మమ్మల్ని కూడా పట్టించుకుంటే బాగుంటుందని మా ఆకాంక్ష. పనితీరేంటి డెవలప్మెంట్ పరంగా కానీ, లేదా ఐటీ శాఖ మంత్రి ప్లస్ విద్యాశాఖ మంత్రి, ఆయన చేసిన మార్పులు ఎలా ఉన్నాయి? అసలు ఆయన చేసిన మార్పులు ఏంటి? పనితీరు సూపర్ అండి. కుర్రాడు కదా, బాగానే చేస్తున్నాడు, దాని గురించి ఇబ్బంది లేదు. అడిగిన వాళ్ళకి ముందు ఒక విషయం చెప్తే తల వంచుకొని వింటాడు.
అది ఆచరణలో పెట్టి తల ఎత్తుకునేలా చేస్తాడు మమ్మల్ని. మేము గమనించింది అది. గతంలో ఇలాంటి నాయకులు మీ నియోజకవర్గంలో ఇప్పుడు చూసారా సార్? చాలామంది వచ్చారు, మా పార్టీ నాయకులు కూడా వచ్చారు, కానీ హై లెవెల్ పనులు తీసుకొని పనులు చేసుకొని వెళ్ళారు, కానీ మాలాంటి వాళ్ళకి ఉపయోగపడాల. అది విషయం. లోకేష్ గారు అయితే అందరినీ అందరినీ కలుపుకుపోతున్నాడు, బాగుంది. సార్ మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పారో ఒక హామీ దివ్యాంగులందరికీ ఉచిత బస్సు ఫ్రీ రాయితీ కల్పిస్తాం అంటున్నారు. ఏంది ఎంతవరకు మంచిదే అంటారు ఆ హామీ అనేది? దివ్యాంగులకి చేయటం ఉచిత బస్సు మంచిదే, దానికి కాదంటలేదు. కాకపోతే వాళ్ళకి ఒక సమాజంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసేటందుకు మనం గొప్పగా చెప్పుకోవాలి. ఇది మంచి పథకమే అని నేను అనుకుంటున్నాను. అంటే ఏ పరంగా ఎలాంటి రాయితీలు కల్పించారనుకోవచ్చు అసలు? ఇప్పుడు దివ్యాంగులు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇచ్చారు కదా, వీల్ చైర్స్ అని, బళ్ళులని, అయ్యని ఇచ్చారు. వాడు దివ్యాంగుడు అయ్యి ఇంకొకరి మీద ఆధారపడకుండా తను పని తను చేసుకునే విధంగా సౌలభ్యం కల్పించాడు చంద్రబాబు గారు. దీనికి చాలా హ్యాట్సాప్ చెప్పాలి. సార్ మరి పథకాలు మొత్తం అమలు అవుతున్నాయి ప్రజలకి? 100% అవుతున్నాయి. 100% అవుతాయి కూడా. 2 సంవత్సరాలే అయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఇంకా చూసుకోమని. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు అయిపోయింది, కళ్ళు మూసుకుంటున్నా 3 సంవత్సరాలు అయిపోద్ది, మళ్ళీ తర్వాత వచ్చేది మనమే అంటున్నారు. మరి ఏంటి? ధైర్యంగా అసెంబ్లీలోకి వెళ్ళలేని నాయకుడు చెబితే వింటారంట ఇప్పుడు జనం. ధైర్యంగా అసెంబ్లీలోకి వెళ్ళలేనోడు ప్రజలు బాగోగులు ఏం చూస్తాడు? ఏదో వేస్తున్నారు మ్యాపు, అయితే లేకపోతే అదే సార్, తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది 22 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం మీద. ఇంకా మామూలుగా ఉన్నది మనమే గెలుస్తూ ఉంటున్నారు మరి వైసీపీ నాయకులేమో. వాళ్ళు లేపాల్సింది ప్రతిపక్షంగా దుమారం అదే కదా. వాళ్ళకేదో అంత కూర ఉంటే ఇంకా అంత ఎక్కువ పోరాడేవాళ్ళేమో. వాళ్ళు చేసేది ఏమి లేదు, వినేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ డబ్బు వాళ్ళు కొట్టుకుంటూ పోతున్నారు. జంగవాడు పోతుంటే వెనక కుక్కలు మరుగుతుంటాయి, ఈడే ఆగడు. కుక్క వచ్చిందని అసలు ఆగడగా జంగవాడు వెళ్తానే ఉంటాడు, ఆడి పని ఆడు చేసుకుంటాడు. ఇవన్నీ కుక్కలండి. గవర్నమెంట్ ఫామ్లో ఉన్నంత వరకు వాగుతూనే ఉంటాయి, వాళ్ళు ఫామ్లోకి రావాలని చూస్తారు, కానీ అది అయ్యే పని కాదు. అంటే సార్ ముఖ్యంగా వాళ్ళు మాట్లాడే వాదనలు ఏంటంటే ఈసారి 3 పార్టీలు కాదు 30 పార్టీలు కావచ్చు మా విజయాన్ని ఆపలేరు, 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే చాలు అంటున్నారు. మరి అసలు 88 11 ఎక్కడ, 88 ఎక్కడ? ఏం ఆలోచిస్తున్నారు మీరు? ఇప్పుడు గొర్రె బాగా బలిసిందంటే జాన్ అంటారు, మామూలుగా బెత్తిడి తోకుంటుంది. మూడంటే ఎవడన్నా నమ్ముతాడా? మూడు గొర్రెకి 3 తోకొచ్చిద్దా? ఈ వేస్ట్ మాటలండి, ఏదో సోయింగ్ చేస్తున్నారు అంతే. సార్ మరి లోకేష్ గారికి 90,000 మెజార్టీ ఇచ్చారు మరి గతంలో. ఈసారి ఎంత మెజార్టీ ఇస్తారు మీ మంగళగిరి ప్రజలంతా? ఈసారి 1,00,000 దాటినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. నాకు తెలిసి 1,00,000 పైనే వస్తుంది. అంటే ఇటు పక్కన వైసీపీ నాయకులు కూడా ఇక మంగళగిరి వర్గం ఒక స్ట్రాటజీగా తీసుకుంటున్నారు. ఏమన్నా పోటీ నాయకుడు పెడితే ఏంటి ఏమన్నా ఓట్లను తారుమారయ్యే పరిస్థితి ఏమన్నా ఉంటుందా? ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర పెడితే అందరూ వెళ్తారు, నాలాంటి వాడు కూడా వెళ్తాడు, ఏం చెబుతాడు ఇందామని. ఆ జనాలను చూసుకొని మీరు డొప్పలు కొట్టుకుంటే ఉపయోగం లేదు. ఇప్పుడు ఏదన్నా వైసీపీలో ఉన్నప్పుడు పెండింగ్ ఉన్న నాయకులందరూ మా తెలుగుదేశాన్ని ఆశ్రయిస్తున్నారు. ఏంటంటే ఈ 4 సంవత్సరాలు ఎట్టక్కడ గడుపుదామని. అసలు జనాలు లెక్కేసుకోబాకండి. అసలు నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు, అంతే. నా అనుభవం ప్రకారం 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో నా అనుభవం ప్రకారం చెబుతున్నా అది.